కాకరకాయ పొడి సింపుల్‌గా, టేస్టీగా, చేదు లేకుండా చేసుకోవచ్చు. చిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. 5 కాకరకాయలను తీసుకొని బాగా వాష్ చేసుకొని చిన్న చిన్న స్లైసెస్‌గా కట్ చేసుకోవాలి. ఒక వెల్లుల్లిపాయ, 2 టీ స్పూన్ల కారం, 1 స్పూన్ జీలకర్ర మెత్తగా దంచుకొని ఉంచుకోవాలి. ఒక కప్పు వేపిన వేరుశనగకాయలు మిక్సీ పట్టుకొని ఉంచుకోవాలి. వేరుశనగ పొడి, కారం పొడి 2 బాగా కలుపుకోవాలి. ఆయిల్‌ని బాగా హీట్ చేసుకొని, కాకరకాయ ముక్కల్ని ఆయిల్‌లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగని మాడకూడదు. పచ్చి పచ్చిగా ఉండకూడదు. క్రిస్పీగా ఉండాలి కాకరకాయ ముక్కలనేవి. గుప్పెడు కరివేపాకు వేసి, కాకరకాయ ముక్కలు, కరివేపాకు, కారం పొడి, సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది. 3 నెలల పాటు నిల్వ ఉంటుంది. థాంక్ యూ. సబ్స్క్రైబ్.